ఎందుకు చేస్తలేరు? నిన్న సడన్గా మీ ఉన్నతాధికారి వాళ్ళని భయపెట్టిస్తూ మీరు ధర తగ్గియాల్సి వస్తుందనే మాట ఎట్లా మాట్లాడుతున్నాడు? మీరు చెప్పిన స్కీములే కనుక వాళ్ళని పెట్టి ఆఫర్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 నిర్ణయించి మీ డిస్కమ్లతో అగ్రిమెంట్స్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇవాళ అమాయకులైన వాళ్ళను అప్రూపాలు చేసి ఏ రకంగా హింస పెడుతున్నారు? దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఇందులో ఆర్థిక మంత్రి, ఎనర్జీ మంత్రికి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అధికారుల లెవెల్ని జరుగుతుంది అది. దీని మీద చర్యలు జరగకపోతే తొందరలోనే అధికారుల పేర్లు కూడా బయట పెడతాం, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. మంత్రికి కనుక అందులో సంబంధం లేకపోతే, ఒకవేళ ముఖ్యమంత్రి ఆఫీస్కే సంబంధం ఉన్నా వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ వడ్ల కొనుగోలు పూర్తయింది అని చెప్పి ప్రకటించారు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇవాళ అనేక కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అక్కడ ఉన్నాయి. మేము తీసుకుపోయి చూపిస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, ఎవరు వస్తారో రండి. రైతులకు నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ చక్కగా ఇవ్వలేదు. అయినా నానా కష్టాలు పడి రైతు పంట పండిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా 15 రోజుల క్రితమే ప్రకటించుకున్నారు, పత్రికలలో యాడ్ చేసుకున్నారు. 1,50,00,000 మంది దగ్గర కొన్నాం, 35 లక్షల మంది రైతులకు 35,000 కోట్లు ఇచ్చినాం, 1,50,00,000 టన్నులు కొన్నామని సిగ్గు అనిపించాలి కొంచెమన్నా. యాడ్ వేసుకున్న వాడికి, అందులో ఫోటో వేసుకున్న వాళ్ళకి. ఇంత ద్రోహం! రైతుల మీద వడ్లు కూడా మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇక మళ్ళొక దుకాణం పెట్టబోతున్నారు. రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు వీళ్ళు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన మీటింగ్లకే ఎక్కువ ఖర్చు అయింది రైతులకు ఇచ్చిన దానికంటే. రైతు భరోసా పేరు మీద వీళ్ళు ఇచ్చిన నిధులతో పోలిస్తే ఎకరానికి ఓ మీటింగు, మళ్ళీ ఒక ఎకరానికి మళ్ళీ మీటింగు, పెడతామని ఓ మీటింగు, ఇస్తామని ఒక మీటింగు, దానికి అడ్వర్టైజ్మెంట్లు కోట్ల కొద్ది పెట్టి మీ బాకాలల్లో ప్రజల్ని జోకొడుతున్నాం అనుకుంటున్నారు, ప్రజల్ని నిద్రపుస్తున్నాం అనుకుంటున్నారు మీ అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద మీకు బాకాలు ఉదయ వాళ్ళతోని. కానీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, రైతులు తన్నే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని. ఇక నిన్న ఆ పిసిసి అధ్యక్షుడు మాట్లాడతాడు, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. బీఆర్ఎస్ పోయింది మళ్ళీ రాదు, బీఆర్ఎస్ఏ రాకపోతే ఎందుకు భయపడుతున్నారు మరి కేటీఆర్ పర్యటనలు చూసి? కాసేపు కేటీఆర్ రోజుకో పర్యటన చేస్తుండు, రోజుకో పర్యటన చేయకుండా ఇటుక అడుగుతుంటాడు ఆయన. కేటీఆర్ ఉన్నదే మీ భర్త పడటానికి, మీ పని పడటానికి. బీఆర్ఎస్ వస్తుందో రాదో చక్కగా పక్కన పెట్టి, కానీ మొట్టమొదటి నీ పదవి ఎన్ని రోజులు ఉంటుందో చూసుకోవాలి పిసిసి ప్రెసిడెంట్. ఎందుకంటే నీ ముఖ్యమంత్రే నీ మీద బ్రహ్మాండమైన ప్రచారం చేస్తున్నాడు. ఈయనంత పనికిమాలిన పిసిసి అధ్యక్షుడు ఒవ్వడు రాలే ఇప్పటివరకు, మొత్తం దాన్ని గాంధీ భవన్ పోయి బీర్ భవన్ చేసిండు, ఆడ చూసిన ఖాళీ వడ్డీలే కనబడుతున్నాయి ఈయన వచ్చిన కాంచి అని చెప్పి నీ ముఖ్యమంత్రి బాకాదారులే చెప్తున్నారు. నీ కేసులో వస్తుంది మొదలు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. అందుకనే కేటీఆర్ను రోజుకు ఒక్క చోట కాదు 3 చోట్ల పిలుస్తాను. నువ్వేమైనా ప్రెస్ మీట్లే తప్ప ఇంకో దానికి పోలేవు. నీ ముఖ్యమంత్రి ఏమో అధికారులు తీసుకొచ్చిన మందిని చూసి మందితో ఉపన్యాసం బూతులు మాట్లాడి రావాలి పోయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటా, బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటా అనేది నిన్న తేలిపోయింది.